మనము ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీగా బలోపేతం తీసుకైతే బీజేపీ అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచేందుకైతే వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా ఈ నెల 20న ఖమ్మంలో కేంద్ర మంత్రి అమిత్ షా అయితే పర్యటన ఉంది. ఈ పర్యటనలో ఏర్పాట్లయితే పూర్తిగా కిషన్ రెడ్డి అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిబద్ధ పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర బీజేపీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మంలో పర్యటించిన నేపథ్యంలో ప్రధానంగా అధికార పార్టీ విపక్షాలపై పరోక్ష విమర్శలు, ప్రత్యక్ష విమర్శలు చేశారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో దృష్టి పెట్టాలనేది వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. గత 2 సార్లు ఖమ్మం బహిరంగ సభ వాయిదా పడినటువంటి అమిత్ షా బహిరంగ సభ ప్రస్తుతం ఈ నెల 27వ తారీఖున ఖమ్మం ఎస్ఆర్ బిఆర్ కాలేజీలో 1,00,000 మందితోటి బహిరంగ సభ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉన్నారు. అదే సందర్భంలో అమిత్ షా తెలంగాణ రాష్ట్రం రాక ప్రధానంగా భద్రాచలం కేంద్రం నుండి ఖమ్మం ఇక్కడ ల్యాండ్ అవుతారనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి వాదుల్ని, బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి వాదుల్ని ఆకర్షించుకునే విధంగా కొన్ని చేరికలు కూడా చేస్తున్నట్లు కూడా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఖమ్మం కేంద్రంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి వ్యవహార శైలి మీద నేను విమర్శలో రాష్ట్రం గురిపించినటువంటి కిషన్ రెడ్డి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజనికాన్ని ఆకర్షించేందుకోసం ఖమ్మం మీద ఫోకస్ చేసేందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నగరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని గతంతో పోల్చుకుంటే పూర్తిగా పనిచేసే వాళ్ళందరినీ తయారు చేసి ఒక టీమ్ గా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో గల్లా సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రధానంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో డాక్టర్ ఉప్పల శారద, శీలం పాపారావు కూడా ఖమ్మం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ కృషి చేస్తా ఉన్నారు. అటు పాలేరు నియోజకవర్గం, మధుర నియోజకవర్గం, అటు సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఇప్పటికే కార్యకర్తలందరినీ అలర్ట్ చేసి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పెట్టి ఫోకస్ చేసేందుకోసం కూడా బీజేపీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది. గతంతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం పెరుగుతున్నప్పటికీ ప్రధానంగా అజయ్ కుమార్ వ్యవహార శైలి మీద విమర్శలు కురిపించేందుకోసం అన్ని రకాలుగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నం చేస్తా ఉంది. వరుణ్, అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే నేతల మధ్య విభేదాలు ఈ కాలంలో బీజేపీలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మరొకసారి అమిత్ షా ఒక చెక్ పెట్టే ఆలోచన ఉన్నట్లే మనకు కనిపిస్తుందా ఉపేందర్? ఖమ్మంలో ప్రధానంగా 3 గ్రూపులు అనేది కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఈ 3 గ్రూపుల్లో నుంచి ఈ అమిత్ షా పర్యటన ద్వారా ఇలాంటి గ్రూప్ విజానికి చెక్ పెట్టేందుకోసం అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శిస్తా ఉంది బీజేపీ నాయకత్వం. అదే సందర్భంలో నాయకులకి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, నాయకుల మధ్య ఉన్న విభేదాలని పూర్తిగా తొలగించేందుకు నిన్న కిషన్ రెడ్డి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ బహిరంగ సభ మీద చేయాలి అని చెప్పేసి అని వాళ్ళకి ప్రిపరేషన్ మీటింగ్ లో వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎటువంటి గ్రూపిజానికి వెళ్లకుండా ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి అని కిషన్ రెడ్డి జరిగినటువంటి సభలో సూచించినట్టుగా సమాచారం. ఉపేంద్ర, ఎక్కువగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు లేదా వచ్చే ఫస్ట్ వారంలో అయితే కొన్ని డిక్లరేషన్కి అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రేపు జరగబోయే ఈ నెల ఖమ్మంలో జరగబోయే సభలో ఇలాంటి కొత్త అభిప్రాయాలకి, కొత్త వ్యూహాలకి ఏమన్నా రచించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదా మాటలకే పరిమితం అవుతారా? ఎస్ వరుణ్, రేపు 20 తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి లిస్ట్ ప్రకటించాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉంది. మొదటి లిస్ట్ లో ఎవరికైతే సీట్ రాదో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి వాదం మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని బీజేపీ వైపు లాగేందుకోసం వ్యూహాన్ని రచిస్తా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం స్తబ్దంగా ఉన్నారు. అదే సందర్భంలో పాలేరు నియోజకవర్గం ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డికి వస్తారాదన్నటువంటి కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదే సందర్భంలో జలగం వెంకట్రావు, ఇలా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే టికెట్ రాదని నిరాశతో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఫోకస్ చేసి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని డౌన్ చేస్తూ
బీజేపీ బలాన్ని పెంచుకునేందుకోసం వ్యూహరచన కొనసాగిస్తా ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభలో చేరికలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఖమ్మం జిల్లా నాయకత్వం ప్రకటిస్తా ఉంది. అదే సందర్భంలో కార్యకర్తలందరినీ యాక్టివ్ గా చేస్తూ కార్యకర్తలు ఉన్నటువంటి విభేదాలను తొలగించే విధంగా అన్ని రకాల ప్రణాళిక రూపొందిస్తూ భారీ ఏర్పాట్లు చేసేందుకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు వరుణ్.